హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్ని చూపించబోతున్నానండి. ఇలా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో పాలు ఉంటే ఈ డ్రింక్ని డెఫినెట్గా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. హెల్త్ పరంగా అయినా చాలా మంచిదండి. ఈ సూపర్ హెల్తీ టేస్టీ డ్రింక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకుందాం. ఇలా తీసుకున్న పాలని ఒక పక్కన వేడి చేస్తూ మరో పక్క బాదాన్ని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను 20 బాదంలను 4 అవర్స్ ముందే నానబెట్టానండి. ఇలా నానబెట్టిన బాదాన్ని పైనున్న పొట్టుని పీలప్ చేసి తీసుకోండి. సో ఇలా అన్ని బాదములను పైనున్న పొట్టుని తీసేశాక వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే కర్డ్ ఫ్లోర్నైనా వాడవచ్చు. ఇందులోనే 1/2 కప్ నీళ్ళని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇలా గ్రైండ్ చేసిన దాన్ని రెడీగా పక్కన ఉంచండి. మరో పక్క చూడండి, పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ని తీసుకుందాం. ఇలా మనం ఇందులోకి బాదం పేస్ట్, కస్టర్డ్ పౌడర్ వేస్ట్ చేయడం వల్ల ఈ డ్రింక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల చక్కెరని తీసుకుందాం. మనం తీసుకున్న ఈ పాల క్వాంటిటీకి 4 స్పూన్ల చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు తక్కువగా తినాలి అన్నా ఎక్కువగా తినాలి అన్నా దాన్ని బట్టి చక్కెరని తీసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు మరగనివ్వండి. అలాగే ఈ డ్రింక్ అనేది ఇంకాస్త కలర్ఫుల్గా ఉండాలి అంటే కొంచెం ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ వేయకుండానే చేస్తున్నానండి. సో ఇలా దీనిని మధ్యలో కలుపుతూ బాగా మరగబెట్టండి. మరీ చిక్కగా అయ్యేంత వరకు మరగబెట్టని అవసరం లేదండి. ఇందులో తీసుకున్న బాదం కస్టర్డ్ పౌడర్ కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇలా 3-4 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు కావాలి అంటే ఇదే టైంలో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడినైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేశాను కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా యాలకుల పొడి వేయడం లేదండి. సో ఇలా తీసుకున్నది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు ఇందులోకి నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుందాం. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకుని ఒక అరగంట ముందే నానబెట్టానండి. సో ఇలా నానబెట్టిన ఈ సబ్జా గింజలు తీసుకుని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఈ డ్రింక్ని బౌల్లోకి తీసుకుని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. మీరు వెంటనే తాగాలి అంటే ఐస్ క్యూబ్స్ వేసి అయినా తీసుకోవచ్చు. లేదా టైం ఉంటే ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టే ఆ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాక చల్లగా మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో సమ్మర్ డ్రింక్ తయారైపోయిందండి. ఇలా చేసిన డ్రింక్ టేస్ట్ చేశాక ఎవరైనా సరే అదిరిపోయింది అంటారండి. మీరు కూడా ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.